అంటే ఇంట్లో ఆవిడ మనిషి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఇదంతా ఆవిడ ఒక్కరితో చేయడానికైతే కుదరదు. ఒకవేళ ఆ నర్స్ ఆశ అయ్యుంటుందా? బహుశా మేలు ముసుగుమాత తనకి డబ్బాస చూపించి ఇదంతా చేయిస్తుందా? అదెవరైనా సరే నేను మాత్రం విడిచిపెట్టేదే లేదు. ఎలాగో అలాగా ఇప్పుడే నిజాన్ని కనుక్కొని తీరుతాను, తెలుస్తాను. అమ్మా గంగా, అలాంటిదేమీ లేదు. నువ్వు మరీ అంత కష్టపడి కనుక్కోవడానికి అక్కడేమీ లేదు. చూడమ్మా, ఎందుకు అనవసరంగా నీ సమయం వృధా చేసుకుంటున్నావు? ఇదంతా కేవలం నీ భ్రమ, ఇంకేమీ లేదు. నన్ను బోల్తా కొట్టించాలని ప్రయత్నం చేయకు. మిగతా వాళ్ళెవరికి ఏం కనిపించకపోవచ్చు, కానీ నాకన్నీ కనిపిస్తున్నాయి. నీ మేలు ముసుగు వెనుక నువ్వు దాచిపెట్టుకున్నా నీ రూపాన్ని గుర్తించగలుగుతున్నాను. ఏదో మాతనని చెప్పుకుంటున్నావు, మహిమ అది ఇది అంటూ పూజలు చేయిస్తున్నావు. కానీ నువ్వు 1వ నెంబర్ ఫ్రాడ్వి. అది నాకు ముందు నుంచి తెలుసు, కానీ ఇప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది. ఇంట్లో జరుగుతున్న ఈ గందరగోళం అంతా నువ్వే చేస్తున్నావని కూడా నాకు తెలుసు. నేను నా కళ్ళారా చూశాను. పాల కోసం కిచెన్లోకి వెళ్ళినప్పుడు స్టవ్ అక్కడ లేదు, మళ్ళీ చూసినప్పుడు అది అక్కడే ఉందంటే దాని తర్వాత ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టుంటారు. నాకు అర్థమైంది ఇదంతా నువ్వు చేసిన పని అని. ఇక తెలియాల్సిందల్లా కేవలం ఒక్కటే, ఇదంతా నువ్వు ఎలా చేసావో, ఎందుకు చేసావో. అందరి ముందు నీ నిజ రూపం బయట పెడతాను. నీ నాటకానికి త్వరలోనే తెరపడుతుంది మేలు ముసుగుమాత. చూడమ్మా, చాలా గొప్ప ప్రయత్నమే చేశావు నువ్వు. నీ బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది. కానీ నీ చిన్నమ్మగారున్నారే, ఆవిడికి నా మీద అంతులేనంత నమ్మకం ఉంది, అత్యంత విశ్వాసం ఉంది ఆవిడికి. ఆ విశ్వాసాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు. ఆవిడ నన్ను ఎంతగా నమ్ముతుందంటే ఆ నమ్మకాన్ని ఎంత ప్రయత్నించినా వమ్ము చేయలేరు. నమ్మకంలో చాలా శక్తి ఉంది తెలుసా? నువ్వంటున్నది నిజమే, నమ్మకంలో ఎంతో శక్తి ఉంది. నాకు కూడా దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది. నేను నమ్ముకున్న దేవుడే నాకు సహాయం చేస్తాడు. నీ గుట్టు రట్టై తీరుతుంది. చిన్నమ్మగారికి నీ మీద నమ్మకం కాదు, అది కేవలం మూఢనమ్మకం అంతే. ఆవిడ కళ్ళకి కప్పున్న మూఢనమ్మకం పొరల్ని నేను చాలా త్వరలోనే తొలగిస్తాను. 7 రోజులు, 7 రోజుల్లో నేను నీ నిజ రూపాన్ని ఇంట్లో మొత్తం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ సంగతి బాగా గుర్తుంచుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,